ఈ రోజు షిర్క్ లోపల రోజు రోజుకి మనకు ముస్లిం సమాజంలో ఈ షిర్క్ అనేది పెరుగుకుంటూ వెళ్తుంది. ఈరోజు చూడండి, ముస్లిం సమాజంలో కూడా షిర్క్ ఏ విధంగా ఉందో మనం గమనించవచ్చు. ఎంతో మంది తావీజులు ధరిస్తున్నారు, ఎంతో మంది పెద్ద గుట్టలు చిన్న గుట్ట అని చెప్పి వెళ్తున్నారు, ఎంతో మంది ఔలాద్ అవడం లేదని చెప్పేసి దర్గాల దగ్గరికి వెళ్ళడం, గంగల దగ్గరికి వెళ్ళడం మనం చూస్తూనే ఉన్నాం. బాబాల దగ్గరికి, మాంత్రికుల దగ్గరికి వెళ్ళడం మనం చూస్తూనే ఉన్నాం. కారణం ఏంటంటే అల్లాహ్ని గుర్తించకపోవడం. అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో కూడా తెలియజేశాడు, సూరతుల్ హజ్ లోపల మరియు సూరతుల్ జుమర్ లోపల అల్లాహ్ తెలియజేశాడు, వమా ఖదరుల్లాహ హక్క ఖద్రిహ్. వారు అల్లాహ్ని గుర్తించాల్సిన విధంగా, అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని గుర్తించాల్సిన విధంగా గుర్తించని కారణంగానే వారు షిర్కి పాల్పడుతున్నారని చెప్పేసి అల్లాహ్ తెలియజేశాడు. అంటే అల్లాహ్ యొక్క స్థాయికి అనుగుణంగా అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని వాళ్ళు ఇంకా గుర్తించలేదు అని చెప్పేసి అల్లాహ్ ఈ వాక్యంలో తెలియజేస్తున్నాడు. కారణం ఏంటంటే చూడండి, ఈరోజు మనకు ముస్లింలు చాలా మంది పేరుకు ముస్లింలుగా ఉన్నారు, కానీ ఖురాన్ లోపల అల్లాహ్ అంటున్నాడు, ఏ వ్యక్తి అయితే ఖురాన్ ప్రకారంగా అల్లాహ్ని గుర్తించడో, అల్లాహ్తో పాటు షిర్క్ మానుకోవడో, అప్పటి వరకు కూడా ఒక వ్యక్తి ముస్లిం కాలేడు అని చెప్పేసి అల్లాహ్ ఖురాన్ గ్రంథం ద్వారా తెలియజేస్తున్నాడు. నిజమైన ముస్లిం ఎవరు అని చెప్పంటే ఖురాన్ ప్రకారంగా అల్లాహ్ తోటి సాటి కల్పించడో అలాంటి వ్యక్తి నిజమైన ముస్లిం. ఒకవేళ ఏ వ్యక్తి అయితే ఖురాన్ని చదవలేదో, అంటే ఖురాన్ ప్రకారంగా అల్లాహ్ని గుర్తించలేదో, మరియు అల్లాహ్ తోటి సాటి కల్పిస్తున్నాడో, ఆ వ్యక్తి ఎన్ని నమాజులు చేసినప్పటికీ కూడా, ఎన్ని రోజాలు ఎన్ని ఉపవాసాలు పాటించినప్పటికీ కూడా ఆ వ్యక్తి ముస్లిం కాజాలడు సోదరులారా. కాబట్టి ఖచ్చితంగా నమాజ్ కంటే కూడా ముఖ్యమైన విషయం ఇస్లాంలో కూడా ఖురాన్ ప్రకారంగా అల్లాహ్ని గుర్తించడం, అల్లాహ్తో పాటు సాటి కల్పించకూడదు. ఎవరైతే అల్లాహ్తో పాటు సాటి కల్పిస్తారో వారి యొక్క స్థానం ఖురాన్లో అల్లాహ్ తెలియజేస్తున్నాడు. సూరతుల్ మాయిదా 5వ సూర 72వ వాక్యంలో కూడా, ఇన్నహు మయ్యుష్రిక్ బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్నత వ మఅవాహున్ నార్ వ మా లిజ్జాలిమీన మిన్ అన్సార్. ఎవరైతే అల్లాహ్తో పాటు సాటి కల్పిస్తారో మరి అదే స్థితిలో మరణిస్తారో, తౌబా చేయకుండా పశ్చాత్తాప పడకుండా, అలాంటి వ్యక్తి యొక్క స్థానం శాశ్వతమైన నరకం. అలాంటి దుర్మార్గులకి సహాయం చేసేవాడు కూడా ఎవడు ఉండని చెప్పేసి అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో కూడా తెలియజేస్తున్నారు సోదరులారా. కాబట్టి అల్లాహ్ని గుర్తించని కారణంగా ఈ రోజు మనకు ముస్లిం సమాజం షిర్క్లో ఉంది. కాబట్టి ఏ వ్యక్తి అయితే ఖురాన్ ప్రకారంగా అల్లాహ్ని గుర్తించడో, మరియు ఖురాన్ ప్రకారంగా అల్లాహ్పై ఈమాన్ విశ్వాసం తీసుకురాడో, మరియు షిర్క్ని మానుకోడో, అలాంటి వ్యక్తి నిజమైన ముస్లిం కాలేడు. కాబట్టి ఇది తప్పనిసరి విషయం మన యొక్క ముస్లిం సమాజానికి. మనం ఖచ్చితంగా ఖురాన్ని మన భాషలో కూడా అరబిక్లో నేర్చుకోవడం తప్పనిసరియే, కానీ ఖచ్చితంగా మనకు ఏ భాష అయితే వస్తుందో ఆ భాషలో ఖచ్చితంగా ఖురాన్ గ్రంథాన్ని అర్థం చేసుకుంటూ చదవడం ఇది తప్పనిసరి. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు ఏంటంటే మనకు ముస్లిం సమాజం ఖురాన్ నుంచి ఏ విధంగా దూరంగా ఉందంటే, రోజు 5 సార్లు అయితే నమాజ్ చేస్తారు, కానీ ఆ నమాజ్లో రోజు కనీసం 30 సార్లు చదివే అల్హమ్దులిల్లా సూర యొక్క అర్థం కూడా ఈరోజు మన ముస్లింలలో చాలా మందికి తెలియదు అని చెప్పంటే ఎంత ఘోరంగా మనం ఖురాన్ నుంచి దూరంగా ఉన్నామో అర్థమవుతుంది సోదరులారా. అంతెందుకు, నేను ఎంతో మందిని ప్రశ్నించాను. 40-50 సంవత్సరాల నుంచి నమాజ్ చేస్తున్న వ్యక్తులని పట్టుకొని నేను చాలా మందిని ప్రశ్నించాను సూరతుల్ ఫాతిహా యొక్క అర్థం చెప్పమని. వాళ్ళ లోపల దాదాపుగా 100లో 99% మంది ఫెయిల్ అయిపోయారు. ఇప్పటి వరకు అంటే 40-50 సంవత్సరాల నుంచి నమాజ్ అయితే చేస్తున్నారే, కానీ వారికి సూరతుల్ ఫాతిహా యొక్క అర్థం కూడా తెలియదు. ఇంకా చాలా మంది కలిమ లా ఇలాహా ఇల్లల్లాహ్, చాలా మందికి నేను సవాల్ వేస్తాను, ఇస్లాంలో మొదటి విషయం ఏంటని. చాలా మంది అజ్ఞాన ముస్లిం జవాబిస్తారు, ఇస్లాంలో మొదటి విషయం నమాజ్ అని చెప్పేసి. కానీ వాస్తవంగా ఇస్లాం లోపల ఏవైతే 5 అర్కాన్లు చెప్పబడ్డాయో, ఇస్లాం 5 మూల స్తంభాలపైన ఆధారపడి ఉంది కదా, అందులో మొట్టమొదటి అర్కాన్ నమాజ్ కాదు సోదరులారా. అందులో మొట్టమొదటి అర్కాన్ లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ యొక్క సాక్ష్యం ఇవ్వడం జ్ఞానంతోటి. ఒకవేళ ఈ కలిమాకు సంబంధించిన జ్ఞానం లేదు, కేవలం నోటి మాటగా లా ఇలాహా ఇల్లల్లాహ్ చదువుతున్నారంటే ఆ యొక్క లా ఇలాహా ఇల్లల్లాహ్ ఆ వ్యక్తికి ఏ విధంగా కూడా ఉపయోగపడదు. ఎందుకంటే లా ఇలాహా ఇల్లల్లాహ్ యొక్క మొట్టమొదటి షరతు అల్లాహ్ ఇల్మ్ను పెట్టాడు ఖురాన్ గ్రంథంలో 47వ సూర 19వ వాక్యంలో అల్లాహ్ అంటున్నాడు, ఫఅలం అన్నహు లా ఇలాహా ఇల్లల్లాహ్. ఈ వాక్యం ఆధారంగానే లా ఇలాహా ఇల్లల్లాహ్ యొక్క మొట్టమొదటి షరత్ ఏంటంటే ఇల్మ్ సోదరులారా. ఎప్పటి వరకైతే ఈ కలిమా యొక్క జ్ఞానాన్ని ఒక వ్యక్తి సంపాదించడో, ఈ కలిమా యొక్క అర్కాన్ 2 అర్కాన్లు ఉన్నాయి, ఈ యొక్క కలిమా యొక్క అర్థాన్ని తెలుసుకోవడో మరి షిర్క్ని మానుకోవడో, అప్పటి వరకు కూడా ఒక వ్యక్తి ఎన్ని నమాజులు చేసినప్పటికీ కూడా, ఎన్ని రోజాలు చేసి ఉన్నప్పటికీ కూడా, రోజు కూడా హజ్ చేసి ఉమ్రా చేసి వచ్చినా సరే అతని యొక్క ఏ ఇబాదత్ కూడా అల్లాహ్ దగ్గర కబూల్ కాదు. అలాంటి వ్యక్తి అల్లాహ్ దృష్టిలో ముస్లిం కాజాలడు.
కాబట్టి ప్రతి ముస్లిం తప్పనిసరిగా ఖురాన్ గ్రంథాన్ని మన భాషలో కూడా మనకు అర్థమయ్యే భాషలో కూడా తప్పనిసరిగా చదవాలి, అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ ఇండియాలో కూడా జరిగే అతిపెద్ద తప్పు ఏంటంటే ఎంతో మంది ప్రజలని ఖురాన్ నుంచి దూరం ఉంచేస్తారు. ఏమని? మీరు ఖురాన్ గ్రంథాన్ని అర్థం చేసుకోలేరు, ఇది కేవలం ఆలిం హాఫిజ్లు మాత్రమే అర్థం చేసుకునే గ్రంథం అని చెప్పేసి. కానీ వాస్తవంగా అల్లాహ్ ఖురాన్ ఏమంటున్నాడు? ఈ ఖురాన్ హుదల్ లిన్నాస్, సమస్త మానవులకు సన్మార్గంగా అల్లాహ్ అవతరింపజేసినటువంటి గ్రంథం. మరి అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు ఒకే సూరలో 4 సార్లు సూరతుల్ ఖమర్ లోపల ఏమని? వలకద్ యస్సర్నల్ ఖురాన లిజ్జిక్రి ఫహల్ మిన్ ముద్దకిర్. మేము ఈ ఖురాన్ని అర్థం చేసుకునేందుకు ఎంతో సులభతరం చేశామో, ఎవరైనా దీని నుంచి మంచి మార్గాన్ని పొందేవాడు ఉన్నాడా అని చెప్పేసి అల్లాహ్ ప్రశ్నిస్తున్నాడు. సోదరులారా, ఖురాన్ని వేరే వాళ్ళు అర్థం చేసుకోరాదు, మీరు చదవకూడదు, ఇది కేవలం ఆలిం హాఫిజ్ల గ్రంథం అని చెప్పేసి ఏ మౌలవి అంటాడో వాడు పెద్ద అబద్ధికుడు. అటువంటి మౌలవీలని ఎప్పుడు కూడా నమ్మకండి. ఈ రోజు ఖురాన్ గ్రంథం అన్ని భాషల్లో కూడా అల్హమ్దులిల్లాహ్ తర్జుమాతోటి మనకు దొరుకుతుంది. తెలుగులో కూడా ఉన్నది. చాలా మంది ముస్లింలు ఈ విధంగా కూడా భావిస్తున్నారు, ఉర్దూ మాట్లాడే వాళ్ళే ముస్లింలు, నిజమైన ముస్లింలు అని చెప్పేసి. ఈ భావన తప్పు. ఖచ్చితంగా ఏ భాషలో మనం అర్థం చేసుకుంటామో అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, ఏ భాష మాట్లాడే జాతి వారికి అదే భాష మాట్లాడే ప్రవక్తని మేము ఆ జాతికి పంపాము అని చెప్పేసి. మరియు అల్లాహ్ ఖురాన్లో 30 సూరా 22వ వాక్యం అంటున్నాడు, ఈ పూర్తి ప్రపంచంలో ఉన్నటువంటి భాషలన్నీ కూడా అల్లాహ్ యొక్క సూచనల్లోనివే. కాబట్టి ఏ భాషలో అయినా మాట్లాడచ్చు, ఏ భాషలో అయినా నేర్చుకోవచ్చు. కాబట్టి ఎవరైతే ఉర్దూ వచ్చిన వాళ్ళు పెద్ద ముస్లింలు, తెలుగు వచ్చిన వాళ్ళు లేక ఉర్దూ రాని వాళ్ళు చిన్న ముస్లింలు అనే అపోహ కలిగి ఉన్నారో వారి యొక్క అజ్ఞానమే అని చెప్పేసి మనం చెప్పవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మన భాషలో కూడా మనకి ఏ భాష అయితే వస్తుందో, తెలుగు వస్తే తెలుగులో, ఉర్దూ వస్తే ఉర్దూలో, తమిళ్లో కూడా ఖచ్చితంగా మనం ఖురాన్ గ్రంథాన్ని చదివి దాని ప్రకారంగా అల్లాహ్పై ఈమాన్ తీసుకొచ్చినప్పుడే మనం నిజమైన ముస్లిం. దాని ప్రకారంగా షిర్క్ నుంచి మనం దూరంగా ఉన్నప్పుడే మనం నిజమైన ముస్లిం. సోదరులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.